ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డుల వారికి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి మీ దగ్గర కొత్త రేషన్ కార్డు ఉందా ఫ్రెండ్స్? అయితే ఈ వార్త మీకోసమే. అయితే చూస్తూనే ఉండండి. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఎప్పుడెప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారా? అయితే ఈ మేరకు రాష్ట్ర మంత్రి కీలక ప్రకటన రాష్ట్ర ప్రజలకు చేశారు. గుడ్ న్యూస్ చెప్పారు. అయితే మరి ఏంటి ఆ వార్త అనేది చూసేద్దాం. ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధార్ ఎంత తప్పనిసరో అలాగే రేషన్ కార్డు కూడా అంతే ముఖ్యం. రేషన్ బియ్యానికే కాదు, పింఛను, ఫీజు రియంబర్స్మెంట్, ప్రభుత్వం అందించే ఇతర పథకాలతో పాటు బ్యాంకు ఖాతా, ఓటర్ ఐడి, రాష్ట్రంలో నివసిస్తున్నట్టు ధృవీకరించేందుకు రేషన్ కార్డు కంపల్సరీగా మారింది. అయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అందించాక 2 ఏళ్ళు దాటిపోయింది. దీంతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి సర్కార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 6 గ్యారంటీలకు కూడా రేషన్ కార్డు తప్పనిసరి అయింది. దీంతో రేషన్ కార్డు లేని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనికోసం మంత్రి వర్గ సమావేశంలో విధి విధానాలు రూపొందించినట్టు తెలిపారు. కార్డులందరికీ 3 నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. అంటే ఈ లోపునే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది సర్కార్. ఆ తర్వాత సన్నబియ్యం అందించనుంది. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆదివారం సూర్యాపేట జిల్లాలో మంత్రి క్యాంప్ ఆఫీసులో రోడ్డు, భవనాలు, పంచాయతీ, విద్యుత్ శాఖ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కీలక ప్రకటన చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే హుజూర్ నగర్ పట్టణంలో రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన హౌసింగ్ పనులను మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన 2164 సింగిల్ బెడ్రూమ్ ఇండ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సింగిల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకి పంపిణీ చేస్తామని ప్రకటించారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో మంజూరు చేసిన పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీతో పాటు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోదాడ నియోజకవర్గంలో 7 రోడ్ల నిర్మాణానికి 156 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, అలాగే హుజూర్ నగర్ నియోజకవర్గం 35 రహదారుల నిర్మాణానికి 267 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.